హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 12వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వసు వెళ్ళి అర్జున్ని పిలుచుకొస్తుంది బ్రేక్ఫాస్ట్కి. అందరూ రావడంతో కాంతం గారు వడ్డిస్తుంటే తింటూ ఉన్నారు. ఇంతలో వసు కూడా లేచి నేను కూడా వడ్డిస్తాను అత్తయ్య అని అంటుంది. అత్తయ్య అన్న మాటకి పొంగిపోతుంది కాంతం. వద్దులే చిన్నమ్మ, నువ్వు కూర్చో, రేపటి నుండి నీకు ఇష్టమైనట్టు చేద్దు గాని అంటారు. వసు అర్జున్ ఇద్దరు చిన్నమ్మ అనే పిలుపు అమ్మకి ఎలా తెలిసిందని అర్జున్ ఆలోచిస్తుంటే అత్తయ్యకి అమ్మ గురించి బాగా తెలుసు అనుకుంటా అని ఆలోచిస్తుంది. అమ్మా, నేను వసుని చిన్నమ్మ అని పిలుస్తానని నీకెలా తెలిసింది అని అడుగుతాడు. కాంతం నవ్వుతూ నువ్వు పిలవడం ఏంటి, వసుని వాళ్ళ అమ్మగారు అలానే కదా పిలిచేది, అందుకే నేను పిలిచాను అంటుంది. అవునా అంటూ తింటూ ఉంటాడు అర్జున్. వసుకి అర్జున్కి కొసరి వడ్డించారు కాంతం. అలానే అర్చన కూడా దగ్గరుండి అన్నీ పెట్టించారు. భోజనాలు అయిపోయాక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వసు మాత్రం వాళ్ళ అత్తయ్య వెనకాలే వంటగదిలోకి వెళ్ళి సహాయం చేస్తూ ఉంటుంది. అత్తయ్య, మా అమ్మ మీకు అంత బాగా తెలుసా, నేను కూడా తెలుసా అని అడుగుతుంది వసు. కాంతం నవ్వి ఓ తెలుసునే, అందుకే కదా వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను నా కొడలుగా చేసుకుంది తల్లి అంటారు. అంటే అని అడిగింది వసు. నన్ను క్షమించి చిన్నమ్మ, నా కొడుకు జీవితం బాగుపడాలని నిన్ను వాడికిచ్చి పెళ్లి చేశాను. కానీ తర్వాత ఆలోచిస్తే నీ జీవితం నేనే నాశనం చేశానేమో అని దిగులుతో మంచం పట్టాను. అప్పుడు నీ గురించి ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేదేమో అనిపించింది అంటారు బాధగా. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అత్తయ్య, మీరేం నా జీవితం నాశనం చేయలేదు, చెప్పాలంటే నా జీవితంలోకి వెలుగుని తెచ్చిపెట్టారు అంటూ ఆప్యాయంగా కాంతం గారిని హత్తుకుంది వసు. కాంతం సంతోషంతో నిజమా తల్లి, అయితే వాడు నిజంగానే నీతో బాగా ఉంటున్నాడా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది. అవును అని తలూపి అర్జున్ చాలా మంచివాడత్తయ్య, అర్జున్ రాకముందు నా లైఫ్ ఎలా ఉండేదో నాకే గుర్తులేదు, ఇప్పుడు మాత్రం నా లైఫ్ అంతా అర్జునే ఉన్నాడు అంటుంది. ఉంటాడనే భరోసా తనకి లేక ఆ మాట చెప్పలేకపోయింది. ఆ మాట చాలు తల్లి, ఇందాక వాడిని అడిగినప్పుడు కూడా నాకు నమ్మబుద్ధి కాలేదు, నా కోసం అబద్ధం ఆడుతున్నాడేమో అనుకున్నాను, కానీ నీ మాటల్లోనే తెలుస్తుంది అర్జున్ని ఎంత ఇష్టపడుతున్నావో, ఇంక నాకు ఏ దిగులు లేదు అంటారు. అత్తయ్య, మరి స్వర్ణ కమల్ల పెళ్ళి ఆగిపోతుంది అంటుంది వసు. అక్కడ జరిగిందంతా చంటి చెప్పాడు తల్లి, అర్జున్ ఉన్నాడుగా, వాడు ఒకసారి మనసు పెడితే అవ్వని పని అంటూ ఏది ఉండదు, కంగారు పడక దా ఈ కూర రుచి చూసి చెప్పు ఎలా ఉందో అంటారు. ఇంకా వాళ్ళిద్దరు కబుర్లతో వంట చేస్తుంటారు. అర్చన వచ్చిన దగ్గర నుండి అచ్చు వెనక్కి తిరుగుతూ తనకేం కావాలో చూసుకుంటూ ఉంటాడు చంటి. అర్చన కూడా చంటి అలా తన వెనకే తిరుగుతుంటే భలే నచ్చేస్తుంది. అలా వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. అర్జున్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఆ రోజంతా గడిపేసి నైట్ నిద్రపోవడానికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వసుకు మాత్రం నిద్ర పట్టదు. వాళ్ళ అమ్మగారి గురించి అత్తయ్య దగ్గర చెప్పించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఉండబట్టలేక మెల్లగా వెళ్ళి కాంతం గారి డోరు కొడుతుంది. ఎవరు అని తలుపు తీసి చూస్తుంది. మెల్లగా తలుపు తెరుచుకొని లోపలికి వస్తుంది వసు. అక్కడ కాంతం గారు తప్ప మామయ్య లేకపోవడంతో మామయ్య గారు ఏరి అత్తయ్య అని అడుగుతుంది. పొలానికి కాపలాకి వెళ్ళారు చిన్నమ్మ, రా ఏంటి ఈ వేళలో ఇలా వచ్చావు, కన్నా పడుకున్నాడా, అసలు అర్జున్ రూమ్లోనే లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ పడుకున్నాడు అంటూ వెళ్ళి కాంతం గారి దగ్గర కూర్చుంది. మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలని వచ్చావా అంటారు నవ్వుతూ కాంతం. అవునత్తయ్య, నాన్నని ఎప్పుడు అడిగినా చిన్నగా నవ్వి ఊరుకునేవారు, కానీ ఏమీ చెప్పేవారు కాదు, పిన్ని దగ్గర అంత చనువు లేదు అని బాధపడుతూ అందుకే అంటూ ఆగింది. కాంతం వసు తలనేమరుతూ ఒడిలో పడుకోబెట్టుకొని నేను గీతకి స్నేహితురాలిని వసు, కానీ మీ అమ్మ అంటే చాలా ఇష్టం ఉండేది నాకు, రాధని వదిన అని పిలిచేదాన్ని నేను, ఎందుకో తెలీదు తను కూడా నాతో చాలా చనువుగా ఉండేది. అందరికంటే ముందు నాకు పెళ్లి జరిగింది, మీ మామయ్య గారు నాకు మేనమామ అవుతారు, నాకు పెళ్ళైన సంవత్సరానికి అర్జున్ పుట్టాడు, మావి పక్క ఇల్లు కావడంతో రాధ వదినే అర్జున్ని దగ్గరుండి చూసుకునేది. వాడికి సంవత్సరం రాగానే మీ అమ్మకి పెళ్ళి అయిపోయింది. తర్వాత నువ్వు పుట్టావని తెలిసిన తర్వాత ఒకరోజు నేను చూడ్డానికి మీ ఇంటికి వెళ్ళాను అర్జున్ని తీసుకొని. అందాల రాసి మీ అమ్మ, మీ నాన్నగారు కూడా కంటికి రెప్పలా కాపాడుకునేవారు తనని, నేను ఎప్పుడు వెళ్ళినా అదే ఆప్యాయత కనబరిచేది. నిన్ను ఎత్తుకోవడం చూసిన అర్జున్ ఏడుపు మొదలు పెట్టేవాడు, వాణ్ణి ఎత్తుకోమని. వదిలికి అర్జున్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను నాకిచ్చి వాణ్ణి ఎత్తుకుని ఆడించేది. 1-2 రోజులు అక్కడే ఉండి వచ్చాం. అప్పుడే నిన్ను వదిన చిన్నమ్మ అంటూ పిలవడం విని అర్జున్ కూడా చిన్నమ్మ అని పిలిచేవాడు. అప్పుడు మీ అమ్మ అర్జున్తో నా కూతుర్ని చేసుకుంటావా అని అడిగితే నీకోసం చేసుకుంటా అత్త అని చిన్న మాటలతో చెప్పడం ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతుందిరా. అప్పుడు మీ అమ్మ అన్నది అయితే
నా కూతురిని నువ్వు ఎప్పుడు చిన్నమ్మా అనే పిలవాలి, అర్థమైందా అంటూ నవ్వి వాడికి ముద్దు పెట్టి మా కుటుంబం అంతటికీ బట్టలు పెట్టి నన్ను పంపించింది. అదే వెళ్ళడం నేను. తర్వాత మీ మామయ్య గారు ఊరికొచ్చేసాను. ఎప్పుడూ మనసులో తలుచుకుంటూనే ఉండేదాన్ని, ఒక్కసారైనా కలవాలని, కానీ బాధ్యతల వల్ల కుదరలేదు అంటూ ఏడుస్తూ చెప్పారు. వసు కూడా ఏడుస్తూ, మా పిన్ని పెళ్ళికి కూడా రాలేదా మీరు అని అడిగింది. అసలు మీ అమ్మగారు చనిపోయారని కనీసం కబురు కూడా చేయలేదు నాకు. అదే గనక తెలుసుంటే నిన్నప్పుడే నా కోడలుగా తెచ్చేసుకునేదాన్ని అంటూ ఏడుస్తూ, మీ పిన్ని గీతకి నేనంటే ఇష్టం లేదని నీ పెళ్ళి అప్పుడే అర్థమైంది. మీ అమ్మ అంటే ఇష్టం ఉండేది కాదట మొదటి నుండి. అందుకే నేను వదినతో మాట్లాడడం నచ్చాక నాతో మాటలు తగ్గించేసింది అని తెలిసి బాధపడ్డాను. కనీసం నిన్నైనా బాగా చూసుకుంటుందంటే అది లేదు. అందుకే ఎక్కడో ఎవరో పిల్లని నా కొడుకు తీసుకురావడం కంటే నిన్నే నా కొడలుగా తెచ్చుకొని కూతుర్లుగా చూసుకోవాలనుకున్నాను. వాడు మారతాడని నమ్మకం కూడా నన్ను ముందుకు తోసింది అంటూ ఆపారు. అత్తయ్య అంటూ ఆమెను పట్టుకొని ఏడ్చింది వసు. ఊరుకో తల్లి, ఇంకెప్పుడు నీ కంట్లో నీళ్లు రానివ్వకు. అర్జున్ బంగారం తల్లి, ఖచ్చితంగా నిన్ను ప్రాణంలా చూసుకుంటాడు అని చెప్తారు. వసు విరక్తిగా నవ్వుకొని, సరే ఆలస్యమైంది, మీరు నిద్రపోండి, అలానే త్వరగా లేవకండి, నేను చెప్తాను, నేను చేస్తాను పని అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా అర్జున్ వాళ్ళ అమ్మ రూమ్ బయట నుండి విన్నాడు. వసు రూమ్లో లేకపోయేసరికి తనను వెతుక్కుంటూ వచ్చిన అర్జున్కి కాంతం గారి గదిలో నుండి మాటలు వినపడడంతో అక్కడి నుంచి మొత్తం విన్నాడు. వసు బయటికి రావడం తెలియడంతో ముందే రూమ్కి వెళ్ళిపోయాడు. వసు కూడా రూమ్కి వచ్చింది. అర్జున్ పడుకోవడం చూసి దగ్గరికి వెళ్ళి అర్జున్ ఫేస్ని అలానే చూసుకుని తనకి దుప్పటి కప్పి అర్జున్ తల చిన్నగా నెమిరి వెళ్ళి సోఫాలో పడుకుంది. కాసేపటికి అర్జున్ లేచి కూర్చుని సోఫాలో పడుకున్న వసుని చూస్తూ, అంటే నువ్వు మా రాధత్త కూతురువా అని అనుకుంటూ, అందుకేనా నిన్ను చూడగానే నాకు తెలియకుండానే చిన్నమ్మ అని పిలుస్తుంది అని అనుకుంటూ మళ్ళీ వసుని చూస్తూ, నువ్వు ముందు ఎందుకు పరిచయం అవ్వలేదు చిన్నమ్మ అని అనుకుంటూ అలానే చూస్తూ ఉన్నాడు నైట్ అంతా. నైట్ 1 అవుతున్నా నిద్ర రాక తన రూమ్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్న అర్చనాని ఎవరో కింద నుండి పిలుస్తున్నట్టు అనిపించి కిందికి చూసింది. అక్కడ చంటి కనపడడంతో ఏంటి అని అడిగింది. నిద్ర రావట్లేదా అని అడిగాడు చంటి. నీకెందుకు, పోయి నీ పని చూసుకోపో అంటుంది. అదే చేస్తున్నానులే కానీ కిందికి రా, నీకోటి చూపిస్తాను అంటాడు. సరే అంటూ కిందికి వచ్చింది అర్చన. కొత్త ప్రదేశంలో నీకు నిద్ర పట్టదా అని అడిగాడు చంటి. ఏ వచ్చి జో కొడతావా, ఎందుకు రమ్మన్నావో చెప్పు అంటుంది. ఎందుకు ఎప్పుడు కోపంగా మాట్లాడతావు, కాస్త నవ్వచ్చు కదా అని అంటాడు చంటి. హిహిహిహి, చాలా నవ్వాను కదా. అబ్బో వద్దులేండి అంటూ అచ్చు వంక చూస్తూ నించున్నాడు చంటి. మీ ఊరిలో పొలాలు అవి అన్నీ బాగా ఉంటాయంట కదా, రేపు వెళ్దామా అంటుంది. వెళ్దాం అంటూ వాళ్ళ కోళ్ళ ఫారం దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడంతా చుట్టూ పూల మొక్కలతో అలానే మంచి మంచి చెట్లతో ఆ కోళ్ళ వాసన రాకుండా చాలా బాగా పెంచుతాడు చంటి. అదంతా చూస్తూ బాగుంది అంటూ ఆ పూల మొక్కల దగ్గరికి వెళ్ళింది. చంటి అర్చననే చూస్తూ, నువ్వు ఒక అందని చందమామ అని తెలిసినా నా మనసు మాత్రం నువ్వే కావాలని అడుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఏం కావాలి అంటుంది అర్చన. ఏంటి అంటాడు. అదే ఏదో కావాలని అడుగుతుంది అంటున్నావుగా, ఏం కావాలి అంటున్నాను. అంటే మొత్తం వినిపించిందా అని అడిగాడు. మొత్తమా అంటే ఏం మాట్లాడావేంటి అంతలా అంటుంది నవ్వుతూ. ఏం లేదు, నీకు ఇంకా నిద్ర రావట్లేదా అని అడిగాను. నిజంగా నీ కొత్త ప్రదేశంలో నిద్ర రాదు నాకు అంటుంది. ఇటు రండి అంటూ పక్కనే ఉన్న బెంచ్ చూపించి కూర్చోమని చెప్పి తనకి కొంచెం దూరంలో కూర్చొని కబుర్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. అర్చన కూడా చంటి మీద జోక్స్ వేస్తూ నవ్వుతూ ఆ నైట్ అంతా గడిపేసింది. ఆ రోజు మార్నింగ్ ముందుగానే లేచి అన్ని పనులు చేసి ఇంట్లో అందరినీ లేచే సమయానికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసి కాఫీ పట్టుకొని వెళ్ళింది అందరికీ ఇవ్వడానికి వసు. హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్న చంద్రం గారిని చూసి నవ్వుతూ కాఫీ ఇచ్చింది. ఆయన కూడా నవ్వుతూ తీసుకుని, చాలా ఆనందంగా ఉందిరా, నిన్ను ఇలా చూస్తుంటే సంతోషంగా ఉండు తల్లి అన్నారు. అత్తయ్య ఇంకా లేవలేదా మామయ్య అని అడిగింది వసు. నువ్వు వచ్చినప్పటి నుండి దాని ఆరోగ్యం తిరిగి వచ్చినట్టుంది, లేడి పిల్లలా తిరుగుతోంది, ఇప్పుడు కూడా పెరట్లో ఏవో మొక్కలు నాటిస్తుంది అనుకుంటా అన్నాడు. సరే నీ కాఫీ తీసుకుని పెరట్లోకి వెళ్ళి వాళ్ళ అత్తగారికి కాఫీ ఇస్తూ, అత్తయ్య మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, అప్పుడే లేచారు ఎందుకు అని అడుగుతుంది. తను బయట వారితో అంత తొందరగా కలవదు, కానీ వాళ్ళ అత్తయ్యతో మాత్రం త్వరగానే కలిసిపోవడం కొంచెం ఆశ్చర్యంగా తోచింది తనకి. కాంతం నవ్వుతూ, నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది చిన్నమ్మ, అందుకే నాకు అడ్డు చెప్పకు, నేను ఎక్కువ శ్రమ తీసుకోను సరేనా. సరే అంటూ నవ్వి అర్చన దగ్గరికి వెళ్తుంది వసు అర్చన రూమ్కి వెళ్ళి అర్చనని లేపుతూ ఉంటుంది. అచ్చు లేవే, ఎంతసేపు పడుకుంటావు అసలు అంటూ లేపుతుంది.
వసు, ఏంటి నీ గోల? అసలే నైట్ అంతా నిద్ర పట్టక ఇందాకే బజ్జున్నానే, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అంటూ దుప్పటి ఫుల్గా కప్పేసుకుని పడుకుంటుంది. సారీ అచ్చు, నీకు కొత్త ప్రదేశంలో నిద్ర పట్టదని తెలిసి కూడా నిన్ను మర్చిపోయి రాత్రి అత్తయ్య దగ్గరికి వెళ్ళాను అంటుంది బాధపడుతూ. అబ్బా వసు, పోవే. నేను ఇంకా నువ్వు నా అన్న నైట్ అంతా ఒకటే రూమ్లో ఉంటారు కదా అని డిస్టర్బ్ చేయలేదు, లేకపోతే ఎందుకు ఊరుకుంటా? నువ్వేం బాధపడకు, నేను నీతో లేచాక మాట్లాడతా, నన్ను నిద్రపోనివ్వవే అంటూ అరుస్తుంది. సారీ అచ్చు అంటూ వెళ్ళిపోతుంది వసు. ఇంకా ఇంట్లో మిగిలింది అర్జున్కి కాఫీ ఇద్దామంటే మొన్న అర్జున్ ఇచ్చిన స్ట్రోక్కి పాప ఇంకా మర్చిపోలేదు, కానీ ఇవ్వకపోతే బాగోదనుకుని ధైర్యం చేసి అర్జున్కి కాఫీ పట్టుకుని వెళ్ళింది. వసు భయంగానే నిద్రపోతున్న అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ అర్జున్ అంటుంది. అర్జున్ చిన్నగా కదులుతూ కళ్ళు తెరిచి చూసేసరికి చీర కట్టుకుని నించున్న వసుని చూసి లేచి కూర్చున్నాడు మెల్లగా. అమ్మయ్య, ఈయన సెన్స్లోనే ఉన్నాడు అనుకుని కాఫీ అంటుంది చేతికిస్తుంది. ఎందుకో వసుని అలా చూడగానే చాలా నచ్చేసింది తనకి. వసుని చూస్తూ కాఫీ తీసుకుని చిన్నమ్మా నువ్వు కూడా తెచ్చుకో, ఇద్దరం తాగుదాం అని అంటాడు. వసు ఆశ్చర్యంగా చూస్తూ సరే అంటూ వెళ్ళిపోతుంది కిందికి. వసు వచ్చేలోపే ఫ్రెష్ అయి బాల్కనీ వైపుకు వెళ్ళి అక్కడ నించుని పెరట్లో వాళ్ళ అమ్మగారిని చూస్తూ నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావమ్మా అని అనుకుంటూ ఉంటాడు. వసు కూడా కాఫీ పట్టుకొని వచ్చి అర్జున్తో చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు అంటూ అర్జున్ చూసే వైపే చూస్తుంది. అర్జున్ వాళ్ళ అమ్మగారిని చూస్తుండడంతో అత్తయ్య ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది, సంతోషంగా కనిపిస్తున్నారు అంటుంది. అర్జున్ వసు వంక చూస్తూ అంతా నీ వల్లే చిన్నమ్మ అంటూ నవ్వుతాడు. నాదే ఉంది అర్జున్ అంటుంది. సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అన్నట్టు చూస్తుంది. నువ్వు ఈ చీరలో చందమామలా ఉంటావు అంటూ నవ్వాడు. అర్జున్ మాటలు కొత్తగా అనిపించేసరికి, అందులో ఫస్ట్ టైం అర్జున్ తనకి ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అని చెప్తుంది కాసేపటికి. నాకు పెళ్ళైతే నా భార్య పొద్దున్నే ఇలానే నన్ను నిద్రలేపాలని ఒక కోరిక ఉండేది చిన్నమ్మ అంటూ నవ్వుతాడు. ఆ మాటలు వింటూ అర్జున్ నువ్వేనా అంటుంది. పెళ్ళైన ఇన్ని మనసులో అర్జున్ ఎప్పుడు తన ముందు ఇంత ఓపెన్గా మాట్లాడలేదు అని అనుకుంటూ నేనే. నేనేమనుకుంటున్నానో నీకు చెప్పకూడదా? నువ్వు నా ఫ్రెండ్వే కదా అంటాడు. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు మన మధ్యలో ఇలాంటి ఒక టాపిక్ రాలేదు కదా, అందుకే డౌట్ వచ్చింది అంటుంది. ఇక నుండి వస్తుంది అని నవ్వుతూ నాకెందుకో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది చిన్నమ్మ అంటాడు కాఫీ కప్ చేతికిస్తూ. నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ అర్జున్ అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఎందుకో అని అంటుంది. వసు రెండు భుజాల మీద చేతులు వేసి ఎందుకంటే నువ్వు నిజంగా నా చిన్నమ్మవి కాబట్టి అంటాడు నవ్వుతూనే అర్జున్. ఇన్నిసార్లు నవ్వుతూ నన్ను మళ్ళీ పడేయడం ఏం లేదు, ఏం బాలేదు బాబు అని మనసులో అనుకుని ఎప్పుడు తనని టచ్ కూడా చేయని అర్జున్ అలా చనువుగా ప్రవర్తిస్తుంటే కొంచెం టెన్షన్ పడుతూ అర్జున్ అన్న మాటలు రివైండ్ చేసుకుని అంటే అంటుంది అర్థం కాక. అంటే నువ్వు నాకెంతో ఇష్టమైన నా రాధత్త కూతురు చిన్నమ్మవి కాబట్టి అంటాడు అలానే భుజాలు పట్టుకొని. అంటే మా అమ్మ నీకు గుర్తుందా అర్జున్ అంటుంది ఆనందంగా. అసలు నేను మర్చిపోతేనే కదా, నాకు చాలా ఇష్టం అత్తంటే. పెద్దయ్యాక చాలాసార్లు వెళ్ళాలనుకునేవాణ్ణి కానీ కుదరలేదు, కానీ ఎప్పుడు గుర్తుకొస్తుంది. ఎంతైనా నన్ను పెంచింది కదా అంటూ ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటాడు. ఏడుస్తూ వింటూ ఉంది వసు. నీకు తెలుసా, నేను చేసుకోబోయే అమ్మాయిని చిన్నమ్మ అని పిలవాలి అనుకున్నాను అని గతం గుర్తుకొచ్చి అలా పిలిపించుకునే అదృష్టం అందరికీ ఉండదు అని తర్వాత తెలుసుకున్నాను అంటూ కాసేపాగి నీ పేరు నీకు మాత్రమే సొంతం అంటాడు. ఆ మాటల్లో భావాలు అర్థమైన బాధగా అనిపించి సరే నేను వెళ్తాను కిందికి, కొంచెం పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది వసు. కిందికొచ్చిన వసు అర్జున్ మనసులో ఎవరో అమ్మాయి ఉందని తెలుసుకుంటే ఎందుకో తెలుసుకోలేకపోయింది. అర్జున్ పై తన ఫీలింగ్స్ రోజుకి ఎక్కువైపోవడం తెలుస్తున్నా ఎప్పటికైనా అర్జున్ కాకపోతాడా అని ఎదురు చూసేది. కానీ అర్జున్ మాటలు వింటూ ఉంటే అది ఎప్పటికీ జరగదేమో అనిపిస్తుంది తనకి. ఏం చేయాలో తెలియక అలా పెరట్లోకి వెళ్ళి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది కాసేపు. అర్జున్ రూమ్లో కూర్చొని అంజలి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి తనని చిన్నమ్మ అంటే కసురుకోవడం గుర్తుకొచ్చి కాస్త బాధపడిన తర్వాత లేచి కిందికి వస్తాడు ఆ ఆలోచన నుండి బయటికి రావడానికి. అప్పుడే వసు కూడా ఇంట్లోకి వస్తూ అర్జున్ని చూసి కూడా చూడనట్టు కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అర్జున్ అది చూసి వసు వెనక్కి కిచెన్లోకి వెళ్తాడు. అర్జున్ రావడం చూసి తనతో పాటు పని వాళ్ళు కూడా ఉన్నారని గమనించుకుని ఏమైనా కావాలా అని అడుగుతుంది. నువ్వు కావాలి అంటాడు. మామూలుగా అక్కడ ఉన్న పని వాళ్ళు ఆ మాట విని ముసిముసిగా నవ్వుకుంటారు. వాళ్ళని చూసిన వసుకి వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారని అర్థమై అర్జున్ అంటుంది కళ్ళతో వాళ్ళు ఉన్నారని సైగ చేస్తూ. అవన్నీ నాకు తెలీదు, నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు అంటాడు.
అన్ని టేబుల్పై సర్దాను. ఒక్క 5 నిమిషాలు, మామయ్య అత్తయ్య కూడా వస్తారు. అందరూ కలిసి తినండి అంటూ కూరలు కట్ చేస్తూ ఉంటుంది. నేను పెట్టమంటుంది ప్లేట్లో కాదు, నా నోట్లో అంటాడు. వసు ఆశ్చర్యంగా అర్జున్ అంటూ కావాలని తనని ఆట పట్టిస్తున్నాడు వాళ్ళ ముందనుకొని, సరేలే వెళ్ళు వస్తాను అంటుంది. కాదు, నాకు ఇక్కడే కావాలి, పెట్టు అని అరుస్తాడు చిన్నపిల్లాళ్ళ. బాబోయ్, ఈయన అల్లరి కూడా చేస్తారా అని అనుకుని అర్జున్ చేయి పట్టుకుని వాళ్ళని చూసి చిన్నగా నవ్వి బయటికి తీసుకొచ్చేస్తుంది. ఏంటి అంటాడు కళ్ళెగరేస్తూ అర్జున్. అర్జున్, నీకేదో అయింది ఇవాళ, ఏంటి అల్లరి అంటుంది. అర్జున్ వసుని చూస్తూ, అల్లరి కాదు ఆకలి, నాకు పెడతావా లేదా అంటాడు చిన్నపిల్లాళ్ళ ఫేస్ పెట్టి. వసుకి నవ్వొస్తుంది అర్జున్ అలా చూస్తుంటే. ఇంకా కోపం నటించలేక, సరే మీరు రూమ్కి వెళ్ళండి, నేను తెచ్చి పెడతా అంటుంది. నాకు ఇప్పుడే కావాలి అని అంటాడు. ఇంకా వసు చేసేదేమీ లేక సరే అంటూ వెళ్ళి ప్లేట్లో దోశలు పెట్టుకుని అర్జున్ దగ్గరకు వస్తుంది. అర్జున్ సోఫాలో ఆరాంగా కూర్చుని వసు వంక చూస్తూ ఉంటాడు. ఏమైంది అర్జున్, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చుట్టూ చూస్తూ, ఇక్కడ అత్తయ్య మామయ్య కూడా లేరు కదా నటించడానికి అంటూ అర్జున్ని చూస్తుంది. అర్జున్ వసు చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని, నాకు నీ చేత్తో పెడితే తినాలనుంది చిన్నమ్మ, అంతే, నేను నటించట్లేదు అంటాడు సీరియస్గా. వసు ఇంకేం మాట్లాడకుండా అర్జున్కి తినిపిస్తుంది. తన ప్రేమనంతా కలిపి పెడుతూ ఉంటుంది. అర్జున్ ఇష్టంగా తింటూ వసుని చూస్తూ ఉంటాడు. కాసేపు అంజలిని మర్చిపోయాడు. వసు నవ్వుతూ, అర్జున్ దోశలు బాగున్నాయా అంటుంది అలా ఎన్ని పెడుతున్నా తినేస్తుంటే. నీ చేత్తో పెడితే విషమైన అమృతంలా ఉంటుంది చిన్నమ్మ అంటాడు నవ్వుతూ. అలానే తను ఎక్కడుంది కూడా మర్చిపోయి నవ్వుతున్న వసుని దగ్గరకు తీసుకుని తన నుదుటిపై ముద్దు పెడతాడు. వసు షాక్ అయి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికొచ్చిన చంటి, అర్చన అది చూసి ఫెయింట్ అయిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.